ఆస్తులు అధికారం ఉన్న చోట కుట్రలు ఆధిపత్య పోరాటం సహజం. ప్రశాంతి నిలయం ఇందుకు అతీతమైందేమీ కాదు. భగవాన్ అంతర్ధానం తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ లో ఆధిపత్య పోరుపై అనుమానాలు వచ్చాయి. అవి అలా ఉండగానే బాబా డిక్లరేషన్ మరికొన్ని సందేహాలు రేకెత్తించింది. బాబా ఇచ్చారని చెబుతున్న డిక్లరేషన్ ఇప్పటిది కాదు, 45 ఏళ్ల నాటిది. అప్పటికే బాబాకు ఇన్ని ఆస్తులున్నాయా? పుటపర్తిలో ఉండే సత్యసాయి మహారాష్ట్రలో వీలునామా రాయాల్సిన అవసరమేముంది? ప్రశాంతి నిలయానికి దేశీయ విదేశీ భక్తులిచ్చే విరాళాలతో కోట్లాది రూపాయల ఆస్తులు ఏర్పడ్డాయి. దీని విలువ 1,00,000 కోట్ల పైన ఉంటుందని అంచనా. బాబా చేపట్టిన సేవా కార్యక్రమాలన్నీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అప్పట్లో ట్రస్టుకు సత్యసాయి అధ్యక్షుడిగా ఉన్న కార్యదర్శి అధ్యక్షుల జాయింట్ అకౌంట్ నుంచే సేవా కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. సాయి నిర్యాణం తర్వాత ఆస్తుల విషయంలో బోర్డు సభ్యుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సాయిబాబా వారసుడు గురించి విస్తృతమైన చర్చ జరిగింది. ట్రస్ట్ బోర్డే సేవా కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తుందని చెప్పడంతో వివాదం కొంత సద్దుమణిగింది. భక్తుల కోసం ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు, ఇన్ని కట్టడాలు నిర్మించారు తప్పితే ఏ వ్యక్తుల కోసమో ఏ సంస్థల కోసమో ఏవో కొంతమంది వారసులు చెప్పుకుంటే కొంతమంది కోసం కాదు. సత్యసాయి భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని స్వామి చేశారని సాయి భక్తులుగా మేము భావిస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ట్రస్టుకు సంబంధించిన చెక్ పవర్ ను ట్రస్టులోని 3 సభ్యులకు కేటాయించారు. పారిశ్రామికవేత్త మద్రాస్ శ్రీనివాసన్, కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ ఎస్వి గిరి, బాబా కుటుంబ సభ్యుడు రత్నాకర్ కు చెక్ పవర్ ఇస్తూ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్టు తరపున ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్నా, దీనికి సంబంధించి ఏ విధమైన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలన్నా, చెక్కులు బిల్లులు పాస్ కావాలన్నా ఈ 3లో 2 సంతకం చేస్తే చాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ట్రస్ట్ వ్యవహారాలేవి బయటికి రాలేదు. బాబా యొక్క విల్లులో కూడా చాలా స్పష్టంగా తన యొక్క ట్రస్ట్ యొక్క ఆస్తులన్నింటినీ కూడా సేవా కార్యక్రమాలకి, ధార్మిక కార్యక్రమాలకి, విద్యా రంగాలకి, మరి దాంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించడం కొరకే దీన్ని వెచ్చించాలని చెప్పని విల్లులో ఏదైతే బయటపడిందో ఇది మంచి స్ఫూర్తిగా ఈరోజు ట్రస్టీలు కూడా తీసుకొని ఈ యొక్క ఆస్తులు ఏవి కూడా ఆక్రమణలకు గురి కాకుండా, అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం కూడా దీన్ని ఆ దిశలో ఖర్చు పెట్టేటువంటి విధంగా పర్యవేక్షణ అవసరమైతే చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. ట్రస్ట్ బోర్డు వ్యవహార శైలిపై అనుమానాలు తీరకుండానే అనేక ఊహాగానాలకు తెరతీస్తూ బాబా వీలునామా 4 రోజుల కిందట అంటే గత నెల 30న సత్యసాయి ఇండియా వెబ్సైట్లలో వెలుగు చూసింది. 1967 మార్చి 23న ఈ డిక్లరేషన్ రాశారు. తనకు వ్యక్తిగత ఆస్తులు సంపదలేమీ లేవని, భక్తులు సమర్పించిన కానుకలు ప్రజాసేవకు ఉపయోగపడాలని సాయి కోరుకున్నారు. భక్తులిచ్చిన విరాళాలకు కేవలం తాను ట్రస్టీగా ఉన్నానని, వారసులుగా చెప్పుకుని ఆస్తులపై ఎవరూ హక్కు కోరుకోకుండా ఉండడం కోసమే డిక్లరేషన్ రాస్తున్నట్లు భగవాన్ సాయి పేర్కొన్నారు. ఇది వీలునామా కాదు, ఇది వీలునామా కానే కాదు. వీలునామా అంటే ట్రస్ట్ నా తర్వాత ఎవరు దీన్ని నడిపించగలరు అనే దాని గురించి చెప్పడమే వీలునామా. కానీ ఇది ఆ వీలునామా కాదు, ఇది వీలునామా అనడానికి లేదు. ఇది కేవలం డిక్లరేషన్. అంటే ఈ ఆస్తికి నాకు కానీ నా బంధువులకు కానీ ఎవరికి సంబంధం లేని విషయం. కేవలం నేను బాధ్యత వహించవలసిన వాడినే కానీ నాకు దీనిపై కూడా అధికారాలు ఎలాంటి అధికారాలు లేదు. అప్పుడు నాకే లేనప్పుడు నా బంధువులకి ఎలా అధికారాలు వస్తాయి అన్న విషయమే ఇది తెరతెల్లం చేసిన స్వామి. డిక్లరేషన్ లో మొదటి పేజీ కింద భాగాన, రెండో పేజీలోనూ బాబా సంతకం చేశారు. ఇందులో 2 సాక్షి సంతకాలు చేశారు. డాక్యుమెంట్ నిజమైనదే అని ఇందూలాల్ షా 2011 నవంబర్ 21న ఈ అఫిడవిట్ ఇచ్చారు. బాబా అడిగిన మేరకే తాను సాక్షి సంతకం చేశానని చెప్పారు. తన ఎదుటే బాబా సంతకం చేశారని అన్నారు. టిఐ శుక్లా కూడా సాక్షి సంతకం చేశారని తెలిపారు. తాను ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ను చూసి గుర్తుపట్టినట్టు, తన ఎదుటే దీనిని తయారు చేయించినట్టు చెప్పుకొచ్చారు ఇందూలాల్ షా. ఈ అటెస్టేషన్ అఫిడవిట్ ను తాను పూర్తి స్పృహతో ఆరోగ్యంగా ఉండి ఇస్తున్నట్లు రంగస్వామి వరదాచారి అనే డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా జత చేశారు. డిక్లరేషన్ పై ట్రస్టు సభ్యుడు రత్నాకర్ పరోక్షంగా మాట్లాడడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా బాబా డిక్లరేషన్ రాసిన సమయంలో తాను పుట్టలేదని, ఇక్కడ కాకుండా మహారాష్ట్రలో ఇవి రిజిస్టర్ అయ్యాయని, దాని గురించి తనకంతగా తెలియదని రత్నాకర్ తెలిపారు. తాను పుట్టకముందే వీలునామా వ్యవహారం జరిగిందని,
అయినప్పటికీ బాబా సంతకం ఉన్న వీటిని తాము గౌరవిస్తామని ఆహ్వానిస్తామని ఆయన పేర్కొన్నారు. కొంతవరకు ఆయన వీటిని అంగీకరించినా మరోవైపు వీటిపై సందేహం వ్యక్తం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 1967 సంవత్సరంలో స్వామివారు ఈ డిక్లరేషన్ ని సంతకం చేసినట్లుగా అందరికీ తెలుస్తోంది. అప్పటికి నేను ఇంకా పుట్టి ఉండలేదు కాబట్టి వాటి గురించి విశ్లేషించే అర్హత నాకు ఉందని నేను అనుకోవడం లేదు. అయితే స్వామివారి యొక్క సంతకం ఉంది కాబట్టి వారు తన 14వ ఏదైతే చెప్పారో దాన్ని లిఖితపూర్వకంగా ఈ డాక్యుమెంట్లు కనబరచడం జరిగింది. వారి యొక్క మనోభావాలు, వారి యొక్క ఆదర్శాలు మా అందరికీ కూడా ఎప్పటికీ మార్గసూత్రాలు అవుతాయి. వాటిని అనుగుణంగానే ఈ ట్రస్ట్ కానీ మా అందరి యొక్క నడవడికి కానీ ఆధారపడి ఉంటుంది. బాబా శివైక్యం చెందిన తర్వాత వివాదాలు రేగినప్పుడు ఇందూలాల్ షా ఉన్నారు. ఒకవేళ బాబా ఏదైనా డిక్లరేషన్ రాసి ఉన్నట్టయితే ఆనాడే ఎందుకు బయటపెట్టలేదు? ఏప్రిల్లో బాబా శివైక్యం చెందితే నవంబర్ వరకు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ సమయంలో బాబా డిక్లరేషన్ బయటపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు సత్యజిత్ కు డిక్లరేషన్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? బాబా సూచనల మేరకే నోరు విప్పలేదని చెబుతోన్న సత్యజిత్ ఇప్పుడెందుకు ఈ డాక్యుమెంట్ ను బయటకు తెచ్చారు? ఇందులో నిజమెంత? ఇలా అనేక అంతులేని శేష ప్రశ్నలు. స్టోరీ బోర్డ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.